ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకగా ఆయనకు అర్పించరి. హల్లెలూయా. దేవుడి వాక్ ద్వారా మన అందరితో మాట్లాడనుగా. ఆమేన్. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచనం 2 వచనాల్లో ఇక్కడ చూస్తే ఇదే అధ్యాయంలో రాజైన హేరోదు దినముల్లో యూదా దేశములో బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశ జ్ఞానులు ఏం చేశారు, అక్కడి నుంచి బయలుదేరారు. అంటే ఎక్కడి నుంచి బయలుదేరారు? బెత్లెహేముకు యూదా దేశం నుంచి వాళ్ళు బయలుదేరారు అన్నమాట. ఎందుకు బయలుదేరారు? యేసుని ఆ నక్షత్రమును చూచి వాళ్ళు ఆ నక్షత్రము ఏ ప్రాంతంలో అయితే ఆగుతుందో, ఏ ప్రాంతంలో అయితే ఉంటుందో ఆ ప్రాంతమునకు వీళ్ళు ఏమవుతున్నారు, ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. అయితే మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ నక్షత్రము అనగానే చాలా నక్షత్రాలు ఉంటాయి, ఆకాశంలో చాలా ఉంటాయి. కానీ ఒకే ఒక నక్షత్రము, అది పరలోకం నుంచి భూమిపైకి వస్తూ ఉన్న తండ్రి అయిన దేవుని కుమారుణ్ణి సూచనగా చూపిస్తుంది ఆ నక్షత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించిరి అని చెప్తున్నారు. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి నక్షత్రము, రెండో విషయం ఏంటంటే తల్లి అయిన మరియ ఉన్నారు, మూడో విషయం ఏంటంటే శిశువు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు, ముగ్గురు ఉన్నారు. అయితే వాళ్ళు నక్షత్రమును పూజించలేదు, తల్లి అయిన మరియను పూజించలేదు, కానీ ఎవరిని పూజిస్తూ ఉన్నారు? తూర్పు దేశ జ్ఞానులు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని పూజిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆ రోజుల్లో తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రంను చూసుకుంటూ వచ్చారు కదా. అందుకని చాలా మంది, కొంతమంది ఏమయ్యారంటే నక్షత్రం దగ్గర ఆగిపోయారు. ఎక్కడ ఆగిపోయారు? నక్షత్రం దగ్గర ఆగిపోయారు. కొంతమంది వచ్చి తల్లి అయిన మరియ దగ్గర ఆగిపోయారు. కొంతమంది మాత్రమే యేసు క్రీస్తే నిజమైన రక్షకుడు అని తెలుసుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నక్షత్రము అని అంటే ఈ నక్షత్రమును ఈరోజు ఏం చేస్తున్నారంటే చాలా మంది నక్షత్రమును పూజిస్తూ ఉన్నారు. అయితే ఈ నక్షత్రమును కలిగజేసింది ఎవరు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ద్వితీయోపదేశ కాండం ఒకసారి తీయండి, 4వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి 4వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నేల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీరు చేసుకొనకుండునట్లును ఆకాశము వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము చూసి మరుల కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు జాగ్రత్త పడుడి. హల్లెలూయా. మీరు బహు జాగ్రత్త పడుడి అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ సమస్త ప్రజల కొరకు దేవుడు ఏం చేశాడంటే ఇవన్నిటిని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా చెట్లు కావచ్చు, జలరాశులు కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంట? అవన్నీ పంచిపెట్టాడంట. అయితే పంచిపెట్టింది దాన్ని ఎందుకనంటే మనము అవి తిని తృప్తి పొంది దాని ద్వారా మనము ముందుకు అంటే సంతోషముగా జీవించమన్నాడు. అవన్నీ అందుకే కలుగు చేశాడు దేవుడు. అయితే వాటిని మాత్రం ఏం చేయొద్దు అన్నాడు, ఆరాధించొద్దు, పూజింపొద్దు. అవిటిని కలిగి చేసిన వాడు ఎవరు?
యెహోవా దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానిని ఎవరు సృజించాడు? దేవుడే నిర్మించాడు. ఈరోజు మనల్ని ఎవరు సృజించారు? దేవుడే నిర్మించాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నక్షత్రమును చూచి అని అన్నారు కదా, ఆ నక్షత్రమే దేవుడు అనుకునేస్తారు చాలా మంది ఈరోజు. అయితే సూర్య చంద్ర నక్షత్రాలు చూడండి, పగులు నేలుటకు ఎవరిని సృజించాడంట? సూర్యుడిని. రాత్రి నేలుటకు చంద్రుడిని. అయితే చిన్న జ్యోతి వచ్చి నైట్, పెద్ద జ్యోతి వచ్చి మార్నింగ్. అంటే మనకు వెలుగునిచ్చుటకు దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 16-18 వచనాల్లో ఉంటారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వీటిని ఎందుకనంటే పంచిపెట్టాడు. ఈరోజు సూర్యుడు మనకు వెలుగునిస్తూ ఉన్నాడు. ఈ వెలుగు ఎందుకనంటే మనం ఈ భూమి పైన బతికినన్న సంవత్సరంలో అంతా కూడా చూడండి పంట పండాలన్నా, అదే విధముగా మనకు మన శరీరము, మన బాడీ జీవితంలో మనం కొనసాగించుకుంటూ పోయేటప్పుడు అది సజీవంగా బాగుండాలన్నా కూడా సరే ఇవన్నీ అవసరమే. దేవుడు వీటన్నిటినీ సృజించాడు. అయితే ఐట్ని మాత్రము ఆరాధించకూడదు. హల్లెలూయా. ఐట్ని మాత్రం మనం ఏం చేయకూడదు? పూజించకూడదు. ఇక్కడ నక్షత్రము, సూర్యచంద్ర నక్షత్రాలని ఎవరు సృజించారు? నజరేయుడైన యెహోవా దేవుడే, ఆయనే సృజించాడు. అయితే మనము ఆయన సృజించిన వాటిని మనకు ప్రతిదాన్ని మనము వాటిని అనుభవించుటకు, వాటిని మనకేం చేశాడంట? పంచి పెట్టాడంట. ఈరోజు చూడండి తల్లిదండ్రులు ఏం చేస్తారు? మనకు ఒక ఆస్తి ఇచ్చారు అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? పంచి పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఉన్నది ప్రతి ఒక్కటి, ఒక వస్తువు ఉందని అనుకోండి, 2 పిల్లలు ఉంటే ఏం చేస్తారు? పంచిస్తూ ఉంటారు. అదే విధముగా తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానిని మంచిదానిగా సృజించి దానిని మీరు తిని తృప్తి పొంది జీవించండి అని చెప్పి దేవుడు చెప్పాడైతే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. చూడండి ఆయన ఏం చేశాడంటే మనకు పంచి పెట్టాడని చెప్తూ ఉన్నాడు. ఈ జ్యోతుల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుని 16వ వచనం చదువు. 1వ అధ్యాయము ఆదికాండం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, భూమి మీద వెలుగునిచ్చుటకును, పగటిని రాత్రిని వేలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు సూచించెను. హల్లెలూయా. ఆకాశ విశాలమందు. అయితే ఈ భూమి సృష్టి జరగక ముందు సృష్టి అంతా ఎలాగుంది? శూన్యముగా ఉంది. అందుకే దేవుడు ఏం చేశాడు? భూమిని, ఆకాశమును సృజించాడు, సూర్యచంద్ర నక్షత్రాలు సృజించాడు, పక్షులను, జంతువులను, లాస్ట్కి ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరుణ్ణి కూడా ఏం చేశాడు? నిర్మించుకున్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటిని సృజించిన తర్వాత నరుని నిర్మించుకున్నాడు. అయితే నరునికి ఏం అధికారం ఇచ్చాడంటే వీటన్నిటిని ఏలుటకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. వీటిని ఏలుటకు అధికారం ఇచ్చాడు కానీ వీటిని పూజించడానికి అధికారం ఇవ్వలేదు. నువ్వు పూజించాల్సింది ఎవరినంటే యెహోవా దేవుడిని. హల్లెలూయా. నువ్వు పూజించాల్సింది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని నువ్వు పూజించాలి. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, పూజించుటకు అర్హుడైన వాన్నే మనం పూజించాలి. ఈ లోకంలో ఉన్న దేనిని మనము పూజించకూడదు. కానీ వాటిని అనుభవించుటకు దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని అనుభవించుటకు, సంతోషముగా తన ప్రజలు అనుభవించుటకు ఏం చేశాడంట? పంచి పెట్టాడని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనము సత్యము ఏంటి, అసత్యం ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. సత్యం ఏం చేస్తుందో తెలుసా? నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. నిన్ను బాగు చేస్తుంది, నీ బ్రతుకును బాగు చేస్తుంది, నీ కుటుంబం బాగు చేస్తుంది, నీలో ఉన్న పాపమును తీసివేస్తుంది, నీలో ఉన్న శాపమును తీసివేస్తుంది, నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది సత్యం ఎప్పుడు కూడా. అసత్యం ఎప్పుడు కూడా నిన్ను లోకంలోనికి, పాపంలోనికి నడిపిస్తూ ఉంటది. అది మనం మొదట తెలుసుకోవాలి. అయితే అసత్యం ఏంటి, సత్యం ఏంటి అంటే సత్యం ఏంటో తెలుసా? ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయన్ని పూజించిరి అని ఉంది. హల్లెలూయా. ఇది సత్యము. అదేవిధంగా అసత్యం ఏంటో తెలుసా? ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు కూడా మరియమ్మను పూజిస్తూ ఉన్నారు. అయితే మరియమ్మని ఎందుకు పూజించకూడదు అనేది కూడా ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం తీయండి. 28వ వచనం చదువమ్మ. 1వ అధ్యాయం 28.
ఆ దూత లోపలికి వచ్చి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తిరాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నువ్వేమై ఉన్నావు? కృప పొంది ఉన్నావు. హల్లెలూయా. ఈమె ఎవరి వలన కృప పొందిందంట? దేవుని వలన కృప పొందింది. ఈమె ఏం కలిగి ఉన్నది? భయం కలిగి ఉన్నది. అయితే ఆ శుభవచనం ఏంటో చెప్పమంటూ ఉంది. ఇప్పుడు ఎవరి మీద ఈమె ఆధారపడి ఉన్నది? ప్రభువు పైన ఆధారపడి ఉంది. అయితే ఈమెను మనం ఏం చేయకూడదు? పూజింపకూడదు. ఈమెను ఆరాధించకూడదు. ఈమె ఆరాధించడానికి యోగ్యురాలు కాదు. ఈమెను పూజించడానికి యోగ్యురాలు కాదు. ఈమెకి దేవుడిచ్చిన ఆ రోజుల్లో గొప్ప బహుమానము దయాప్రాప్తురాలు. నువ్వు ఏం కలిగి ఉన్నావు? కృప పొంది ఉన్నావు. దేవుని వలన నువ్వు కృప పొంది ఉన్నావు. దేవుని వలన ఈ రోజు నీకు ఎంతో మందికి లేని ధన్యత నీకు దేవుడు ఈ రోజు ఇచ్చి ఉన్నాడని చెప్పి ఆమెతో ఆ దూత మాట్లాడుతూ ఉంది. దేవుడు ఆవిడకి ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడని కూడా చెప్తూ ఉంది. అయితే దేవుడు తోడై ఉన్న మరియమ్మకు ఇప్పుడు ఈమెను మనం ఏం చేయకూడదు? మనలాంటి మనిషి ఆమె మనలాంటి మనిషే. మనలాగే ఒక స్త్రీగా ఈ భూమిపైకి దేవుడు ఆమెని సృజించాడు, పుట్టించాడు. అయితే కానీ ఎంతో మందికి లేని ధన్యత అంతమంది స్త్రీలలో ఆ స్త్రీకి మాత్రమే దేవుడు ఏం చేశాడు? దూతను పంపించి ఆమెకి ఆ గొప్ప శుభవచనం ఏంటో తెలియజెప్పాడు. ఏంటి ఆ శుభవచనము? ఈ సృష్టిలో ఇంతవరకు ఎప్పుడు జరగని ఒక గొప్ప బహుమానము, ఒక గొప్ప వింత. అంటే నువ్వు చూడండి, మనకు జరగనిది ఎప్పుడైనా ఈ భూమిపైన ఇంతవరకు ఎప్పుడు జరగని విషయం ఏంటనంటే కన్యక గర్భవతి అయి. అంటే చాలా మంది కన్యకలు గర్భవతి అయి అంటారు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా నరుణ్ణి ఎరగకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె ఏమైందంట? గర్భమును ధరించింది. అందుకనే ఆమెని మనం ఏం చేయాలనంటే గౌరవించడానికి అర్హురాలు ఆవిడ. అంతేగాని ఆమెను మనం ఆరాధించడానికి మాత్రము ఆమె అర్హురాలు కాదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులైపోయినారు కదా అనంటే వీళ్ళు ఏమనుకుంటారు? ఆ నక్షత్రమును చూసి ఎందుకు అత్యానంద భరితులయ్యారంటే ఆ నక్షత్రం వీళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఆ నక్షత్రం ఎక్కడ ఆగిందో అక్కడ ఆ ఇంట్లోకే వెళ్ళారు వీళ్ళు. హల్లెలూయా. అందుకే అంటే వీళ్ళు ఎదుగుతున్నది వీళ్ళకి ఏమైంది? దొరికింది. ఈ సృష్టిలో ఎదుగుతున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ సృష్టికి రక్షణకర్తగా వచ్చిన ఆ తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని వీళ్ళు కనుగొని వెంటనే వీళ్ళలో ఏమొచ్చిందంట? అత్యానంద భరితులైనారంట. చాలా సంతోషం కలిగింది. ఎందుకనంటే ఈ సృష్టి మొత్తానికి పాపమునకు రక్షకుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని మేము కనుగొన్నామో, ఫలాని ప్రాంతంలో ఉన్నాడని వాళ్ళు ఎప్పుడైతే ఆ సంతోషం కలిగిందో వెంటనే ఏమైనారంట? ఆ ఇంటి లోపలికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయనను పూజించారని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. సాగిలిపడి ఆయన్ను పూజించారని చెప్తున్నారు. నెహెమ్యా 9:6 ఉంటది, సూర్య చంద్ర నక్షత్రాలంట ఆయన్ని పూజిస్తూ ఉన్నాయంట. హల్లెలూయా. ఏం చేస్తున్నాయంట? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవన్నీ కలిసి ఏం చేస్తున్నాయంట? తండ్రి అయిన దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి, చెట్టు కావచ్చు, రాయి కావచ్చు, ప్రతి ఒక్కటి ఆయనే కలుగు చేశాడు. నీళ్లు, జలరాశులు అన్నిటినీ, భూమి, నీరు, ఆకాశము, గాలి, అగ్ని అన్ని ప్రతి ఒక్కటి, పంచభూతాలు కూడా ఎవరు కలుగు చేశారు? దేవుడే కలుగు చేశాడు. ఇవన్నీ కూడా ఆయన్నే ఆరాధిస్తూ ఉన్నాయండి. హల్లెలూయా. మనం కూడా మన కొరకు ఆయన విడవకూడని భాగ్యమును విడిచి వచ్చిన ఆయన్ని మనం పూజించాలి, కానీ ఈ లోకంలో ఉన్న దేనిని కూడా మనం ఏం చేయకూడదు? పూజించకూడదు. నువ్వు దేవుని రక్తములో కడగబడి ఉన్న నువ్వు దేని మీద ఆశ పెట్టుకోకూడదు, దేని మీద నువ్వు ఆధారపడకూడదు. దేవుని మీద ఆధారపడాలి, దేవునినే పూజించాలి, దేవుణ్ణే ఆరాధించాలి, దేవుణ్ణే స్తుతించాలి.
ఆయనని గణపరిచావనుకో నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆయన్ని స్తుతించావనుకో నీలో ఉన్న ప్రతి విధమైన రుగ్మతను ఆయన తీసివేసి ఆయన సన్నిధానంలో నిన్ను ఆయన ముందుకు నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. చూడండి, యెహోషువ గ్రంథం తీయండి, 10వ అధ్యాయము. ఇర్మియా తర్వాత ఉంటుంది యెహోషువ. సారీ 10, 11, 12, 13 వచనాలు. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలుచెను. హల్లెలూయా. చంద్రుడు ఆగాడంట. చూడండి, ఒకవేళ వీళ్ళు మనం దేవుళ్ళు అనుకుంటే, ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం యెహోషువ ప్రార్థన చేసిన వెంటనే సూర్యుడు ఎక్కడ ఆగాడంట? గిబియోనులో ఎక్కడ ఆగాడు? ఆగిను. చంద్రుడు వచ్చి అయ్యాలోయలో ఆగాడు. ఎందుకని? ఆ యుద్ధము జరిగినంత వరకు మీరు పలానా ప్లేసుల్లో ఆగండి అనని దేవుడు ఎప్పుడైతే వాటికి వాక్ ఇచ్చినాడు, వెంటనే ఆ ప్లేసుల్లో అలాగే ఉండిపోయినాయి. ఈ రోజు నువ్వు నేను కూడా అంతే. అయితే ప్రతి ఒక్కటి సృష్టిలో ఆయన తయారు చేసి ఉన్నాడు, ఆయనే నిర్మించి ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, మనము ఆరాధించుటకు యోగ్యుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని మనం పూజించాలి. ఈ లోకములో దేనిని మనము ప్రతిమగా చేసుకోకూడదు. ఈ లోకములో దేనిని చూడండి, కొంతమందికి బంగారాన్ని ఎక్కువగా ఏం చేస్తారు? ఇష్టపడుతూ ఉంటారు. దాన్నే ఆరాధిస్తున్నట్టుగా దేవుడి కన్నా ఎక్కువ గొప్పగా దాన్ని ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు దాన్ని ఎక్కువగా ఒక విగ్రహం లాగా చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా డబ్బు విషయంలో కూడా అంతే. చాలా మందికి అదొక విగ్రహం అన్నమాట. అదే విధంగా చాలా మందికి రకరకాలైన వ్యసనాలు, ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు ఏం చేసుకుంటూ ఉంటారు? పూజించవలసిన దేవుణ్ణి వదిలేసి లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానిని మాట్లాడిన వాటితో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఐటి మీద ఆధారపడి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సత్యము మనమలని పాపము నుంచి విడిపిస్తుంది. హల్లెలూయా. ఈ సత్యము మనమల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యం ఏం చేస్తుంది తెలుసా? నీతో నాతో మాట్లాడుతుంది. ఈ సత్యము నీలో నాలో ఉన్న పాపమును పరిశుద్ధపరిచి పరలోకములో ఉన్న తండ్రి దగ్గరికి మనమల్ని చేరుస్తుంది. అందుకనే మనము పూజించదగవలసింది ఏంటనంటే, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారిని మాత్రమే మనం పూజించాలి. అయితే వాళ్ళు పూజించిన వెంటనే ఆయన్ని పూజించారు, సాగిలపడ్డారు. మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే, వెంటనే తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకి అర్పించారు అని చెప్తున్నారు. హల్లెలూయా. బంగారమును అంటే, బంగారముకు సాదృశ్యం ఏంటో తెలుసా? ఒక రాజు పరిపాలించాలంటే ఆయనకి ఏం కావాలి? కిరీటం, క్రోన్ కావాలి. అయితే అదే విధంగా ఈ సాదృశ్యమైనటివి దేవుడు బంగారమును, సాంబ్రాణి, బోలమును ఆయనకి ఈ తూర్పు దేశ జ్ఞానులు ఏం చేశారు? కానుకలుగా అర్పించారు. హల్లెలూయా. కానుకలుగా ఆయనకి తెచ్చి ఆయన పాదముల దగ్గర పెట్టారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం దేవుని మందిరంలోకి వెళ్తూ ఉన్నాము, దేవుని ఆరాధించుటకు వెళ్తూ ఉన్నాము, దేవుని పూజించుటకు వెళ్తూ ఉన్నాము. మనము దేవునికి మనం ఏం అర్పిస్తూ ఉన్నాము అంటే, మనము మొదట నువ్వు అర్పించవలసింది ఏంటో తెలుసా? నీ హృదయం అర్పించాలి. హల్లెలూయా. తర్వాత దేవునికి నువ్వు ఇవ్వాల్సింది ఏంటనంటే, దేవుడికి నువ్వు ఇవ్వాల్సింది, నువ్వు సంపాదించిన సంపాదనలో ఆయనకి ఇవ్వాల్సిన భాగమును ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఇవ్వాల్సిన కానుకలను ఆయనకి ఇవ్వాలి. ఎందుకనంటే, ఆయన పరిచర్య ధర్మమును కొనసాగించుకోవాలనంటే ఆర్థికంగా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మనం సంపాదించిన సంపాదనలో దేవునికి ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? కొన్ని రోజులుగా ప్రయాణమయ్యి ఈ శిశువును దర్శించుకుంటూ కొరకు వస్తూ ఉన్నారు. కానీ వస్తూ వాళ్ళు ఏం చేశారు? ఖాళీగా వచ్చారా?
లేదు, వాళ్ళు పెట్టెలు తీసుకొని ఆ పెట్టెల్లో బంగారము బోలము కానుకలుగా తీసుకొని వాళ్ళు ఏం చేశారు, యేసు పాదముల దగ్గర పెట్టారు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనము ఎవరిని పూజించాలంటే మనమలని పాపము నుంచి తప్పించుతూ ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని పూజించాలి. హల్లెలూయా. తన ప్రజలను వాళ్ళ పాపముల నుంచి రక్షించుట కొరకు ఆయన ఈ లోకమునికి ఏమై వచ్చాడంట, రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. ఆ రక్షకుడిని మనం ఏం చేయాలంటే పూజించాలి. ఆ రక్షకుడు మనమలని మన పాపముల నుంచి తప్పించుట కొరకు ఆయన పరలోకములో విడవకుండా భాగ్యమును విడిచి ఆయన ఈ లోకమునకు దరిద్రుడుగా ఈ లోకంలోనికి వచ్చాడంట. ఎందుకనంటే మన పాపములను మన శాపములను ఆయన సిలువలో భరించుటకు ఆయన ఈ భూమిపైకి ఒక శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా ఈ భూమిపైకి రావడం అనేది జరిగింది. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 148 అధ్యాయము 3-5 వచనాలు, 3-5 వచనాలు. 148:3. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఏం చేయాలి, ఆయన స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశం పైన జనములారా జలములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. హల్లెలూయా. చూడండి ఇక్కడ మనం చూస్తే ఈ 48వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తే యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలము నివాసములారా ఆయన స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన్ని ఏం చేయాలంట, స్తుతించాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కటి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఏం చేయాలంట, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని మహింపరచాలి అని చెప్పి దేవుడి లేఖనాలు మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి. అయితే మానవుడు ఏమైపోయినాడనంటే సృజించిన దేవుణ్ణి వదిలేసి, సృజించిన సృష్టికర్తను వదిలేసి సృష్టమును పూజించి వాటిని ప్రతిమలుగా చేసుకొని దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నప్పుడు తండ్రి తన బిడ్డలను అందరినీ ఆ చెర నుంచి విడిపిస్తే వాళ్ళు ఏం చేశారంటే దేవునికి విరోధముగా వాళ్ళు ఏం చేశారు, అనేక ప్రతిమలను చేసుకొని దేవునికి విరోధముగా వాళ్ళు దేవునికి దూరం అయిపోయినారు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనమలని ఈరోజు చూడండి, వాళ్ళు 430 సంవత్సరాల చెర నుంచి దేవుడు విడిపించాడు. ఈ రోజు నిన్ను నన్ను 2024 సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఆయన ఇక్కడ సేవా పరిచర్య చేసి మన కొరకు మరణించి తిరిగి లేస్తే ఈ రోజు మనకు ఈ పాపం అనే శర నుంచి, లోకం అనే శర నుంచి, చీకటి అనే శర నుంచి, ఈ దుష్టత్వం అనే శర నుంచి దేవుడు మనకి ఏం చేశాడు, ఆయన రక్తము ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే. ఈ రోజు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్కటి ఆయన తయారు చేసినట్టుగా ఇవన్నీ కూడా ఏం చేయాలంట, ఆయన్నే స్తుతించాలి, ఆయన్నే గణపరచాలి, ఆయన్నే మహింపరచాలి. కానీ ఇంకా ఈ సృష్టిలో ఉన్న దేనిని కూడా మనం ఏం చేయకూడదు, పూజించకూడదు. ఎందుకనంటే అవేవి చూడండి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయనే ఏం చేశాడు, సృష్టించాడు కదా. అయితే మనము అవేవి కూడా మనం పాపం నుంచి విడిపించలేవు. హల్లెలూయా. అవేవి కూడా సత్యమును మనకు తెలియచేయలేవు, అవేవి కూడా మన పాపములను కడగలేవు. కాబట్టి అందుకనే ఆ పరిశుద్ధుని రక్తంలో కడగబడితే నీకేమొస్తుందో తెలుసా, పాప విమోచన వస్తుంది. హల్లెలూయా. నీకు నీ పాపములన్నీ క్షమించబడి నువ్వు పరిశుద్ధుడుగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వాక్య లేఖనాల ద్వారా, ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి ఆయన సన్నిధానంలోకి ఏం చేస్తాడు, నిన్ను నడిపించుకుంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో ఉన్న దేనిని కూడా మనము
మొక్కకూడదు, పూజించకూడదు. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని మాత్రమే మనం ఏం చేయాలి? పూజించాలి. ఇది చూడండి, లోకంలో ఎంతో మంది మరణించుంటారు కానీ తిరిగి లేచిన వారు ఎవరు లేరు. ఆయన మాత్రమే మరణించి మూడో దినం తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఈరోజు నీ కొరకు ఆయన త్వరలో రానయ్యున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలనంటే, నువ్వు సిద్ధపడి ఒక కన్యకగా రెడీగా ఉండాలి. ఎందుకనంటే ఆయనని ప్రతిరోజు నువ్వు పూజిస్తూ ఉండాలి. ఆ పూజలు ఆయనకి ఏం చేయాలి? మహిమకరంగా ఆయన దగ్గరికి చేరాలి. మనం ఎప్పుడు కూడా స్థిరమైన హృదయం కలిగి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. చూడండి, లాస్ట్ ఒక వచనం మనం జ్ఞాపకం చేసుకుని నేను ముగించేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువు. అట్టివారు దేవుని సత్యమును చూడండి, 24 నుంచి చదువు. ఈ హేతువు చేత వారు తమ హృదయములు దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనుటట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించును. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునుగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు, మనిషిని హృదయంలో ఏమొచ్చిందంట? దురాశ వచ్చిందంట. ఆ దురాశ రావటం వలన తమ శరీరములను పరస్పరము ఏం చేసుకుంటూ ఉన్నారు? అవమానపరుచుకుంటూ దేవుడు వారిని ఏం చేశాడు? అపవిత్రతకు అప్పగించాడు. ఎందుకనంటే వాళ్ళ హృదయంలో ఏముందంట? ఏముంది వాళ్ళ హృదయంలో? దురాశ ఉందంట. దురాశ ఏం చేస్తుంది తెలుసా? పాపమును గంటదని. పాపం ఏం చేస్తుందో తెలుసా? మరణంను గంట. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన హృదయమును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. చూడండి, ఈ హృదయంలోనంట మనకు చెప్పాను ఇంతకు ముందు కూడా మీకు 4 ఛాంబర్స్ ఉంటాయి. కానీ ఈ 4 ఛాంబర్స్ మనకి ఏం చేస్తుంది అంటే, మన శరీరం కావాల్సిన బ్లడ్ అంతా ఏం చేస్తుంది? సప్లై చేస్తూ ఉంటది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ హృదయము ఎందుకు పాడైపోయిందని అంటే, మనకు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా మనములోకి వెళ్ళాలి. దేవుడు చెప్పిన మాటను వాళ్ళు వినకుండా అతిక్రమించినప్పుడు, ఆ పండును తినద్దన్నప్పుడు తిన్నప్పుడు వాళ్ళ ఏమొచ్చింది? వాళ్ళలోకి పాపము ప్రవేశించింది. అయితే ఆ పాపము పోవాలి అని అంటే దేవుడు ఏం చేశాడనంటే, తన కుమారుణ్ణి లోకమునకు శరీరధారిగా వాక్యమైన దేవుడిని లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఎందుకనంటే శరీరముతో చేసిన పాపము శరీరముగా ఆయన పరలోకము నుంచి వచ్చి మన కొరకు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నిలిచి ఆయన మన పాపములను మన శాపములను ఆయన సిలువలో భరించాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వారు అపవిత్రతకు అప్పగించిన అట్టివారు దేవుని సత్యమును అసత్యమునుగా మార్చేశారంట. ఏం చేశారు? వాళ్ళు దేవుని సత్యముని ఏం చేశారు? అసత్యముగా మార్చేశారు. సృష్టించిన సృష్టికర్తను వదిలేసి సృష్టమును పూజించారంట. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానిని పూజిస్తూ ఉన్నారు, కానీ సత్యమును పూజించటం లేదు. సత్యముని ఈ రోజు మనం తీసుకెళ్తూ ఉంటే ముందుకి మన పైకి ఏమొస్తుంది? తిరుగుబాటు వస్తుంది. అసత్యమునే నమ్ముతూ ఉన్నారు ఈరోజు జనాలు. సత్యం అని మనం చెప్తూ ఉన్నాం కదా, యేసు క్రీస్తే నిజమైన రక్షకుడు. ఆయనని నువ్వు తెలుసుకుంటే, ఆయన మాట నువ్వు వింటే, ఆయన మాట నువ్వు విని గ్రహిస్తే, నీ హృదయంలో ఉంచుకుంటే, నువ్వు ఆయన దగ్గర నువ్వు నీ పాపములు ఒప్పుకుంటే, ఖచ్చితంగా యేసు క్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందితే నీలో ఉన్న ప్రతి పాపం ఆయన తీసివేసి ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా నిన్ను కడగతాడు, నిన్ను ప్రత్యేకపరుచుకుంటాడు, ఈ లోకం నుంచి పాపం నుంచి ప్రత్యేకపరుచుకుంటాడు. ఆయన మాట్లాడే దేవుడు అని మనం చెప్పామనుకోండి, మన వైపు అసత్యం ఏం చేస్తుందో తెలుసా? తిరుగుబాటు చేస్తూ ఉంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, సృష్టికర్తని పూజించాలి. హల్లెలూయా. సృష్టమును పూజించకూడదు. అవన్నీ ఒక రోజుటికి మన దగ్గర ఉన్న బంగారు ఆస్తులు, అంతస్తులు, మన ఇల్లును కూడా చాలా బాగా నీటిగా ఉంచి ప్రేమిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క దాన్ని వాటిని మనము నీటిగా ఉంచుకోవటం మంచిదే, జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిదే, కానీ వాటిని మాత్రం మనం పూజించకూడదు. ఇవన్నీ కూడా దేవుడే మనకు కలిగజేసి ఇచ్చాడు. కాబట్టి ఆయనను మాత్రమే ఆరాధించాలి. మనం చదువుకున్న 148 అధ్యాయంలో చూడండి, ఆకాశము, నక్షత్రాలు, సూర్యచంద్రులు, భూమి పైన ఉన్నవారు, ఆకాశంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఆయనకి స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహింపరచాలి, ఆయన పూజించాలి.
ఈ లోకంలో ఉన్న దేనిని కూడా నువ్వేం చేయకూడదు, పూజించకూడదు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, దేవుని సత్యమును అసత్యమునుగా మార్చేసి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి ప్రేమిస్తూ ఉన్నారంట ఈరోజు జనాలు. హల్లెలూయా. ఆది నుంచి కూడా అదే జరుగుతూ ఉంది. ఈరోజు దేవుని సత్యమును మనం తెలుసుకొనే ఉన్నాము. ఆ సత్యములో మనం ముందుకు వెళ్ళిపోదాము. ఆ సత్యమును పట్టుకొని ముందుకు వెళ్దాము. ఆ సత్యమును ధరించుకుందాము. ఆ సత్యమును ప్రతిష్ఠించుకుందాము. ఆ సత్యమును పూజిస్తాము. ఆ సత్యమును ప్రేమిస్తాము. ఆ సత్యములో ముందుకు వెళ్దాము. ఈరోజు ఆ సత్యమును మనం తెలుసుకొని ఎంతో ఆనందముగా ఉంటూ ఉన్నాము. సంతోషం. ఆ సత్యమును అనేక మందికి పంచిపెట్టి మనం ఆ సత్యములో ముందుకు వెళ్దాము. దేవుడి ఇటు మాటలు దీవించును గాక. ఆమేన్.